హాయ్ ఎవ్రీవన్, ప్రజెంట్ నేను బాబీ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ గేదెల అమ్మకానికి ఉన్నాయి. ఒకసారి వివరాలు అడిగి తెలుసుకుందాము. ఏ ఏ గేదెలు ఉన్నాయి, ఏ బ్రీడ్ గేదెలు ఉన్నాయి, నిండు సుడి గేదెలు ఎన్ని ఉన్నాయి, పాడి గేదెలు ఎన్ని ఉన్నాయి, గేదెల ధరలు ఎట్లున్నాయో అడుగుదాం. బ్రదర్ ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. నమస్తే అన్న, ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం. నా పేరు బాబీ. మన బాబీ డైరీ ఫామ్ మా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దాటిన తర్వాత జగ్గంపేట మండలం కాట్రవల్పల్లి గ్రామం అన్న. మా దగ్గర 365 రోజులు కూడా ప్యూర్ నెంబర్ 1 ముర్రా గేదెలు, బన్నీ, జాఫరాబాదీ గేదెలు ఉంటాయి అన్న. జాఫరాబాదీ అయితే తక్కువ ఉంటాయి, జాఫరాబాదీ క్రాస్ ఉంటాయి, రేర్ గా మాత్రం జాఫరాబాదీ క్రాస్ ఉంటాయి, రేర్ గా అయితే ప్యూర్ జాఫరాబాదీ వస్తుంటాయి. ముర్రా కానీ బన్నీ కానీ ఎప్పుడు కూడా 365 రోజులు కూడా అవైలబుల్ అన్న. మన దగ్గర గేదెలు చూడండి, ఇవ్వండి. ఇది ఒకటి జాఫరాబాదీ ప్యూర్ నెంబర్ 1 ప్యూర్ జాఫరాబాదీ అన్న. ఇది ఇంకా డెలివరీ టైం 15 రోజులు ఉంది. ఇది డైలీ మీద 13 లీటర్ల కెపాసిటీ దీనిది. ఓకే, ఒక 2 వీక్స్ ఉందా టైం? 2 వీక్స్ ఉందన్న. ఎన్ని అయితే గేదె? ఇది సెకండ్ లాక్టేషన్ అన్న. సెకండ్ లాక్టేషన్. సెకండ్ గేదెకి జాఫరాబాదీ గేదెకి అంతసేపు కూడా కొమ్ములు హెవీగా కనబడతాయి, దాని వల్ల ముదరదు అనుకుంటారు. కాకపోతే ఇది సెకండ్ లాక్టేషన్. ఇది ఓకే, ఇదిగోన్న. సో ఇది జాఫరాబాదీ జాతి గేదె, రెండో ఈత గేదె అని చెప్తున్నారు. నిండు సుడి గేదె అంట, రెడీ టు డెలివరీ బఫెలో, 13 లీటర్స్ కెపాసిటీ గల బఫెలో అనేసి చెప్తున్నారు. మంచి హెవీ సైజ్ అన్న, మలుగు కూడా లెంత్ మంచిది. ఇది ఇదిగోండి, ఇది ప్యూర్ ముర్రా. అంటే మీరు చెప్పేదానికంటే కూడా తీసుకోపోయేటప్పుడు 1 లీటర్ తక్కువ పెట్టుకోవడం బెటర్. అవునన్న, ఇప్పుడు మనం ఇక్కడ 12, 13 చూసుకునే కంటే ఆయన 10 లీటర్లు చూసుకుని 12, 13 లీటర్లు పిండింది అనుకోండి, ఫుల్ హ్యాపీనెస్. అదే ఎక్కువ 13 లీటర్లు 14 లీటర్ల కెపాసిటీ ఇక్కడ చూసుకుని ఇంటికి 10 లీటర్లు 11 లీటర్లు పిండింది అనుకోండి, డిసప్పాయింట్ అవుతారు కదా అని తక్కువ చెప్తామన్నా ఎవరికైనా. అంటే మన దగ్గర యాక్చువల్ గా 10 లీటర్ల నుంచి 16, 17 లీటర్లు ఇచ్చి గేదెలు ఉన్నాయి. కాకపోతే మనం ఏం చెప్తామంటే తక్కువ పాలు చూసుకుంటా ఇంటికి వెళ్ళాక ఎక్కువ పిండుతాయని చెప్తాం. ఇదిగోండి, ఇది ప్యూర్ ముర్రా, ఇది సెకండ్ లాక్టేషన్. ఇది ఓకే, మంచి హెవీ సైజు. కింద అట్టర్ కూడా చూడండి, ఇది ఇంకా 1 వీక్ ఉంది డెలివరీ టైం. ఇది 14 లీటర్ల కెపాసిటీ అన్నది. 14 లీటర్లు. సో చూసుకోవచ్చు, 14 లీటర్స్ కెపాసిటీ గల గేదె చెప్తున్నారు. 14 లీటర్లు. కింద అట్టర్ కూడా అదే విధంగా ఉంటది అన్న. కింద లెంత్ చూడండి ఏ విధంగా ఉందో. కింద గదిలేయడం గానీ, ఈ మెత్తన గానీ ఇదంతా చేయాలన్న. ఇది ఇంకా 1 వీక్ ఉంది డెలివరీ టైము. ఇక ఆ కాయలు కూర్చున్నాయి చూడండి, అదంతా చేయాలి పొద్దుగది. అంటే ఇప్పుడు మనకు గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే మనకి ఇప్పుడు రొమ్ముకి మధ్యన గ్యాప్ ఉందనుకోండి, మన రీసేల్ వాల్యూలో కూడా ఎక్కువ అట్రాక్షన్ జరుగుద్ది. రైతుకి ఎంతసేపు కూడా పాలు ఎక్కువ తక్కువ ఇస్తుందని కాదండి మెయిన్ లెక్క. మన రీసేల్ వాల్యూలో గేదె ఎలాగ ఉంది, దాని దగ్గర క్వాలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, కింద అట్ర రొమ్ము కలిసి ఉన్నాయా లేకపోతే విడివిడిగా ఉన్నాయని చూసుకొని రీసేల్ వాల్యూలో తీసుకుంటాడు. అంటే ఆయన మళ్ళీ తయారు చేసిన ఆయన డబ్బులు పోకుండా అమ్మటానికి కోసం అని కింద అట్ర చూసుకుంటా ఉంటారు అన్నమాట. ఒక్కొక్క గేదెకి ఏం చేస్తాయి అంటే ఇలాగ రొమ్ములు కలిసిపోయి ఉంటాయి. అలాగే రీసేల్ వాల్యూలో తక్కువ రీసేల్కి వెళ్ళిపోతుంటది అన్నమాట. ఇప్పుడు రొమ్ములు కూడా కొన్ని నాళ్ళకు ముందరేమో అంటే కొన్ని నాళ్ళకేమో కింద అంటే ఎక్కువ గేదెలకు ఈక్వల్ గా ఉంటాయి, కొన్ని గేదెలకేమో ముందర తక్కువ ఉంటాయి, వెనకాల ఎక్కువ ఉంటాయి. కొన్ని దానికేమో ముందర ఎక్కువ ఉంటాయి, వెనకాల తక్కువ ఉంటాయి. ముందర ఎక్కువ ఉండి వెనకాల తక్కువ ఉన్నాయంటే పాలు కొంచెం ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? అలా కాదన్న, గేదెలు లెక్క ఏంటంటే ఎదరు 2 సనకట్లు చిన్నగా ఉండాలి, వెనకాల 2 పెద్దగా ఉండాలి. అదే ఆవుకు అనుకోండి, ఎదరి పెద్దగా ఉంటాయి, వెనకాల చిన్నగా ఉంటాయి. ఒక్కొక్క గేదెకి అయితే 4 పంచిపెట్టినట్టు ఉంటాయి. ఇదిగోండి, దీనికి అన్ని 4 పంచిపెట్టినట్టు ఉంటాయి. చూడండి, అన్ని సమంగా ఉన్నాయా? ఇంకోండి, ఇది చూడండి, ఎదరు చిన్న పొడుగు, దాని మీద ఒక అరంగులు డిఫరెన్స్ లో ఎలా ఉండాలన్నమాట. ఒక్కొక్క గేదెకి ఏం చేద్దాం అంటే ఇక్కడికి ఉంటాయి రొమ్ములు బాగా కురస, బాగా చిన్నవి ఉంటాయి. అంత తేడా ఉండకూడదు. ఇంచుమించులో ఒక అరంగులు తేడాలో ఉంటే అందంగా క్వాలిటీగా కనబడుతుంది. దీని క్వాలిటీ చూడండి ఎలా కనబడుతుందో. కింద అట్టర్ జస్ట్ డెలివరీ ఇప్పుడే అయిందండి. ఇది దీని అయితే 18 లీటర్ల కెపాసిటీ, మంచి హెవీ సైజ్ గేదె. ఇది ప్యూర్ ముర్రా, హెవీ సైజ్ ఉంది గేదె. ఇది 3rd లాక్టేషన్ అన్న. దూడ కూడా ఆడుతూ నెట్టింది. ఇదిగోండి, ఓకే, ఫీమేల్ కాఫ్ ఉంది. ఇప్పుడు ఎన్ని వచ్చు బ్రదర్? అంటే జున్నుపాలు ఎన్ని వచ్చు? ఇప్పుడు జున్నుపాలు అయితే ప్రత్యేకంగా 10 లీటర్లు వద్దన్నది. పూటకు వచ్చి ఇది 9 కెపాసిటీ దీనిది. అంటే 18 లీటర్ల కెపాసిటీ దీనిది ఇప్పుడు. ఇదిగోండి, ఇది 3rd లాక్టేషన్ అన్న. మంచి హెవీ సైజ్ గేది. ఇది చూడండి, జాగ్రత్త. కింద అట్టర్ చూడండి ఏ విధంగా ఉందో. ఇంకా 10 డేస్ ఉందండి డెలివరీ టైం. ఇది 16 లీటర్ల కెపాసిటీ దీనిది.
సో బ్రదర్, బ్రీడ్ గేదెలు కొనడం వల్ల ఎవరికైనా సరే ప్లస్ పాయింట్ ఏంటి? బ్రీడ్ గేదెలు కొనమని ఎందుకు చెప్తారు? అలా కదన్న, మిల్క్ హీల్డింగ్ ఎక్కువ ఉంటది, రీసేల్ వాల్యూ పడిపోదు, 2 ఈతలు 3 ఈతలు ఉండించుకున్నా డబ్బులు చెడిపోవన్న. బ్రీడ్ ఉంటే అదే నార్మల్ గా క్రాస్ బ్రీడ్ అయ్యి తీసుకున్నారనుకోండి, ఒక ఈత అయ్యేటప్పటికి రీసేల్ వాల్యూ ఉండదు. ఇప్పుడు బ్రీడ్ అనుకోండి, ప్రతి ఒక్కరు కూడా డబ్బుల కోసం ఎవరు ఆలోచించట్లేదు. ఒక 10,000 ఎక్కువైనా బ్రీడ్ కోసమే చూస్తున్నారు. అందుకని మనం ఏం చేస్తున్నాం అంటే, డబ్బుల సమస్య కోసం ఎవరో చూడట్లేదు కదా అని హెవీ సైజ్ గేదెలు, బ్రీడ్ ఉన్న గేదెలే మనం తెప్పించున్నాం అన్న. ఇప్పుడు ఇక్కడ ఏది అమ్ముతుంటే అదే తెప్పించాలి, అమ్మని సరుకు తెప్పించుకుని సుఖమే ఉంది. అదనమాట. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేది ఏంటంటే, డైరీకి బ్రీడ్ ఉండాలి, మిల్క్ హీల్డింగ్ ఎక్కువ ఉండాలి, రీసేల్ వాల్యూ కూడా బాగుండాలని ప్రతి ఒక్కరు లెక్కేస్తున్నారు. కాబట్టి ఈ సైజ్ గేదెలు తెప్పించున్నాం మనం. బ్రదర్, ఇప్పుడు రేటు పెట్టి ఒకటే గేదె కొనుక్కోవడం మేలా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, కొంతమంది ఇప్పుడు 2,50,000 పెట్టి ఒక గేదె కొంటుంటారు, అట్లా గేదెలు కొంటుంటారు. అలా కాకుండా ఇప్పుడు 1,30,000, 1,40,000 పెట్టి 2 గేదెలు తీసుకోవడం మేలా? ఓకే అన్న, ఇదిగోండి, ఇది ₹1,00,000 పడుతుంది అన్న. ఓకే. ఇది రోజు మీద 3 లీటర్లు, అదే పూటకి 3, 3.5 అవుతుంది. ఓకే. అంటే రోజు మీద 7 లీటర్ల కెపాసిటీ దీనిది. ఇదిగోండి, ఇది రోజు మీద మినిమం తక్కువ పిండినా 13 లీటర్లు 14 లీటర్లు పిండుద్ది. 16 లీటర్ల కెపాసిటీ గానీ 13 లీటర్లు 14 లీటర్లు లెక్కేసుకోండి, 6-6.5 దాకా పిండొచ్చు. ఇది మినిమం 1,40,000, 1,50,000 పడొచ్చు. ఇది అదైతే ₹1,00,000 పడద్ది. అంటే ఒక 50,000 ఎక్కువ అవుతుందని చూస్తారు. ఇది 7 లీటర్లు, దీనిది 13 లీటర్ల కెపాసిటీ ఎంత అవుతుంది? 2 లక్షలు పడితే దీంతో ఈక్వల్ అవుతుంది. దీనికి ఒకటే ఫుడ్ మెయింటెనెన్స్ అండి. దీనికి మార్నింగ్ 3 కేజీలు దానా వేయాలి, ఈవినింగ్ 3 కేజీలు దానా వేయాలి. ఈ ₹1,00,000 కొన్న గేదెకు కూడా మార్నింగ్ 3 కేజీలు దానా, ఈవినింగ్ 3 కేజీలు దానా. మెయింటెనెన్స్ ఏమైనా తగ్గిందా? మెయింటెనెన్స్ ఏం తగ్గలేదు. ఈ 2 గేదెలకి దీనికి ఒక 6 కేజీలు, ఇంకో దానికి ఒక 6 కేజీలు, 12 కేజీలు దానా పెడితే దీని ఈక్వల్ పాలు ఎత్తున్నాయి. అంటే రైతు ఏం చూసుకుంటాడంటే, మనకు 2 గేదెలు వస్తున్నాయని చూసుకుంటాడు తప్ప ఫుడ్ మెయింటెనెన్స్ ఎంత అవుతుంది, ఖర్చు ఎంత పెరుగుతుంది అన్న చూసుకోరు. ఇలాంటి గేదెలు తీసుకోవడం వల్ల ఏంటంటే అండి, డబ్బులు తక్కువ పడతాయి. ఇది 2 లక్షలు పెట్టుబడి పెడితే 13 లీటర్లు అవుతున్నాయి. ఇది 1,50,000 పెడితే ఆ 13 లీటర్లు అవుతుంది. అంటే 50,000 కొనుబడిలో 50,000 తగ్గుతుంది. 2 ఆటల కాడ మెయింటెనెన్స్ చేసేది ఒకదాని కాడ మెయింటెనెన్స్ చేసుకోవచ్చు. సో ఎవరైనా సరే 1,30,000, 1,40,000 అలాంటి గేదెలు కొనుక్కుంటే ఎప్పుడు కూడా 1,40,000, 1,50,000 కొంచెం క్వాలిటీగా తీసుకోండి. తీసుకుంటే మీరు ఎలాంటి ఇబ్బంది పడరు. క్వాలిటీని బట్టి, అంటే 1,40,000, 1,50,000 అంటే అక్కడ ఉన్న క్వాలిటీని బట్టి. ఆ గేదె 1,30,000, 1,40,000 చేద్దంటే ఆ రేట్ పెట్టచ్చు. రేట్ పెడితే ఇదే గేదెలు 1,30,000, 1,40,000 పెట్టమన్నాం కదా. అదండి, గేదెని బట్టి క్వాలిటీని బట్టి మనం పెట్టమని చెప్తాం రైతుకి ఎంతసేపు కూడా. మన షెడ్ లో తీసుకోవడం వల్ల ఏంటంటే అన్న, 15 రోజులు గ్యారంటీ ఇస్తామన్నా. మైకి కానీ, రొమ్ కంప్లైంట్ కానీ, ఏ విధమైన కంప్లైంట్లు వచ్చినా మనం 15 రోజులు గ్యారంటీ. ట్రావెలింగ్ ఖర్చులు కూడా 3 బిలో తీసుకుంటే డీజిల్ నిమిత్తం పెట్టుకోమంటాం. 4 కానీ 5 కానీ తీసుకుంటే కానీ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్, ఫ్రీ ట్రాన్స్పోర్ట్. రైతులకు ఉండడానికి కూడా రూమ్ అవైలబిలిటీ, ఫుడ్ అకామిడేషన్ అంతా కూడా మందే. సో ఇక్కడే ఉండొచ్చు, చూసుకోవచ్చు. పాలు అయితే మాత్రం ఒక 3 పూట్ల పిండి చూసుకొని తీసుకొని చెప్తారు. మొన్న భద్రాచలం ఇచ్చాండి గేదెలని, ఆయన 3 పూటలు పిండి చూసుకోమని తీసుకెళ్ళమన్నాం. ఆయన 3 పూటలు కూడా పిండుకొని చూసుకున్న తర్వాత పట్టుకొని వెళ్ళాడు. ఎంత పెట్టి కొన్నాడు బ్రదర్? ఆయన 1,10,000 ఒకటి అండి, 1,50,000 ఒకటి, మొత్తం 5 ఇచ్చామన్నా. 4 గేదెలు, ఒక ఆవు కూడా ఇచ్చాం. ఒకటి 1,08,000, ఒకటి 1,20,000, ఒకటి 1,17,000, ఒకటి 1,50,000. ఆవు అయితే 60,000కి ఇచ్చామన్నా. ఓకే. ఎన్ని పిండుకున్నారు బ్రదర్? పాలు ఎన్ని పూటలు ఎన్ని పిండుకున్నారు? ఆయన ఉదయం ఒక 5, సాయంత్రం ఒక 5, 1,10,000 కొన్న గేది. సో 3 పూట్ల చూసుకొని తీసుకున్నారు. 3 పూట్ల చూసుకొని పట్టుకెళ్లారు. ఒక గేదెని రెడీ టు డెలివరీ అప్పుడే ఈనింది. 5 లీటర్లు గ్యారంటీ ఇచ్చాం. నేను ఫోన్ చేసి అయితే ఉదయం 4:30, సాయంత్రం 4 అవుతుందని చెప్పాడు. ఈ వాళ్ళకి ఇచ్చి 4 రోజులు అయింది. సో చూసుకోవచ్చు, బాబీ డైరీ ఫార్మ్ దగ్గర రెగ్యులర్ గేదెల అమ్మకానికి ఉంటాయి. ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి చూసి చెక్ చేసుకుని అన్ని రకాలుగా మీకు నచ్చిన తర్వాతనే కొనుగోలు చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.